వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ శాసనసభ సమావేశాలు మరో 2 లేదా 3 రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ నెల 13 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ సందర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సభ జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం ప్రభుత్వానికి అప్పగించిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాల ఒప్పందాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎల్ఈడి స్క్రీన్లను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసింది. మరోవైపు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే అవకాశం తమకు ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని సభాపతిని ఇప్పటికే భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన బడ్జెట్ పై చర్చ ఈ నెల 14న ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 15న నీటిపారుదల శాఖ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ఇంకొక రోజు కూడా పొడిగించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ విషయంపైనే ఇవాళ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభ మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. మరోవైపు గత 10 ఏళ్లలో తొలిసారి రాష్ట్ర వృద్ధి రేటు తగ్గింది. మొత్తంగా వృద్ధి రేటు తగ్గినప్పటికీ అంచనా వేసిన ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 100% అంచనాలు చేరుకుంటామని ఇదే తరహాలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2018-19లో 98% అంచనాలు అందుకున్నట్లు తెలిపారు. 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ కోసం 78,911 కోట్ల వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని గడువు జూలై నెల వరకు ఉండనుండగా ఆలోగా రాష్ట్ర సర్కార్ పూర్తి బడ్జెట్కు ఆమోదం పొందాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.